ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. చాలా చోట్ల నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. హరిద్వార్లో ఇంటి పైకప్పు కూలి 2 చిన్నారులు మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో వర్షాలకు మరో 2 మరణించినట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. ఒక పెద్ద భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతోందోనని ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద వల్ల నీట మునగడంతో భయపడిపోతున్నారు అక్కడ ప్రజలు. అయితే మరోవైపు విద్యుత్ సరఫరాను బంద్ చేశారు అధికారులు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. దీంతో అక్కడ జనాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సమాజ్గఢ్లో నది భారీగా ప్రవహించింది. ఇక కొండల్లో నుంచి వచ్చే నీటి ప్రవాహంలో 20 మంది గల్లంతు కాగా 2 మరణించినట్టుగా పోలీసులు ఇప్పటికే తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్లో టన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గంటకు నదిలో నీటి మట్టం పెరుగుతూనే వస్తోంది. నదీ పరివాహిక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. రాజస్థాన్ జైపూర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వరుసగా వాన పడడంతో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. దీంతో రవాణా స్తంభించిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడి జనాలు. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడి సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్షాల వల్ల ప్రజలు బీచ్లకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో హోర్డింగ్స్, కట్అవుట్స్ దగ్గర ఎవరూ కూడా ఉండవద్దని ముంబై అధికారులు ప్రజలకు సూచించారు.